ఏంటి మళ్ళీ చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే కేఎల్ రాహుల్‌ని అప్పుడు ఎస్ఆర్‌హెచ్ పైన ఓడిపోయినప్పుడు కేఎల్ రాహుల్‌ని ఎలా అంటే బూతులు తిట్టాడో లేదో మనకు తెలీదు గానీ, రాలేదు గానీ, కానీ హర్ట్ అయితే అయ్యాడు. అందరి ముందు అతను వేలు చూపించి మాట్లాడడం. నిన్న రోజు చూస్తే మళ్ళీ పంతు నిన్న ఎల్ఐజీ ఓడిపోయింది పంజాబ్‌కు పైనైతే. అప్పుడు మళ్ళీ సేమ్ గోయంక్ వచ్చి మళ్ళీ ఓనర్ వచ్చి వేలు చూపిస్తూ పంత్తోని మాట్లాడడం చూసాం మనమైతే. మరి ఇంక ఈడే అన్ని చేసేదైతే మరి మంచి ప్లేయర్స్‌ని కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా! ఈ సంవత్సరం బాగానే డబ్బులు ఖర్చు చేశాడు కదా! పంతుని మరి తెచ్చుకున్నాడు. అందరు మిగతా ప్లేయర్‌ని చాలామంది తెచ్చుకున్నాడు. ఆడిపిస్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తెచ్చుకోవచ్చు కదా! మంచి ప్లేయర్స్‌ని. కొనుక్కునేటప్పుడు మరి కొనుక్కున్నప్పుడు తెలియదా వీళ్ళందరూ ఆడతారని తెలుసు కదా! మరి అలాంటప్పుడు ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది టీమ్స్ అనే తర్వాత అసలుకి యజమానులు వచ్చి అసలుకి ప్లేయర్స్‌తో మాట్లాడడం ఏంది? పంత్ అంటే మనకు తెలిసిందే ఇండియన్ ప్లేయరు. కేఎల్ రాహుల్ కూడా ఇండియన్ ప్లేయరు. మన ఇండియా టీమ్స్‌కి ఆడతారు వాళ్ళని. చాలా విలువ ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఈడొచ్చి జస్ట్ డబ్బులు ఇచ్చానన్న పేరుతోటి ఇలా చేస్తే మటుకు ఖచ్చితంగా బీసీసీఐ దీని గురించి చర్చింది. అసలు యజమాని వచ్చి అసలు మాట్లాడకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడ తప్ప పబ్లిక్‌గా అసలుకి ప్లేయర్స్‌తో మాట్లాడలేదనైతే రూల్ అయితే పాస్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది చూసే వాళ్ళకి కానీ ప్రేక్షకులు కానీ హర్ట్ అవుతారు ఖచ్చితంగా. వీడు ఏంది వీడు ఎంత అతి చేస్తున్నాడని అయితే అనిపిస్తూ ఉంది. అంతెందుకు కోచింగ్ అతనే ఉంటే అయిపోతుంది కదా! మిగతా వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి పెట్టుకోవడం ఎందుకు? అతనే కోచింగ్, అతనే మెంటర్‌గా ఉంటే అయిపోతుంది కదా! ఓనరే. డబ్బులు కూడా సేవ్ అవుతాయి కాబట్టి అనిపిస్తూ ఉంది నాకైతే. మరి ఎక్కువగా అతి చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి దీనిపైన సోషల్ మీడియా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే గోయంక ఏదైతే ప్రవర్తన ఉందో మార్పు లేదు. అప్పుడు చాలా ట్రోల్ అయితే చేయడం చూసాం కేఎల్ రాహుల్ విషయంలో. కేఎల్ రాహుల్ కూడా అందుకే వెళ్ళిపోవడం చూసాం. బయటకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఢిల్లీలో చేరడం చూసాం. సరే పంత్ వచ్చాడు, పంత్ గెలిపిస్తాడు అనుకుంటే పంత్ ఆ టైంలో ర్యాష్ ఆడడం కరెక్ట్ కాదనిపించింది. కానీ అయినప్పటికీ అక్కడ మరి 4 వచ్చుంటే ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళు కదా! మంచి షాట్ ఆడని. కాబట్టి ఒక్కోసారి ఇలాంటి తప్పులనే జరుగుతూ ఉంటాయి ఎంత పెద్ద ప్లేయర్స్కైనా. మనం చూసాం మన ఎస్ఆర్హెచ్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. మరి ఎవరైనా అనుకున్నారు ఎస్ఆర్హెచ్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోతుందని. కానీ ఓడిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ చూసుకుంటే ఎవరైనా అనుకుంటారా? ఓడిపోయింది. అంత పెద్ద టీమే ఓడిపోతున్నప్పుడు ఎల్ఎస్జీ ఏముంది చెప్పండి. కాబట్టి కొంచెం ఈ అతి తగ్గించుకుంటే మంచిది ఆ ఓనరు. తగ్గించుకోకపోతే మళ్ళీ ట్రోలింగ్ అయితే మొదలవుతుంది. బ్యాడ్ నేమ్ అంతే. అతని మీద పూర్తిగా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మంచి టీం కొనుక్కున్నాడు బాగుంది అనుకున్నప్పుడు ఎంత మంచి టీమో ఇప్పుడు చెన్నై కూడా ఓడిపోవడం చూసాం. ముంబై వరుసగా ఓడిపోతుంది. మరి ఏం చెప్పంటారు? వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. మొన్న ఏదో ఒక మ్యాచ్ గెలిచింది తప్ప. రోహిత్ శర్మ అంత పెద్ద ప్లేయర్ కూడా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఒక మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు కదా! కాబట్టి సహజం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీనికి వచ్చి గ్రౌండ్లో వచ్చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గోయంక్. చూద్దాం మరి తన ప్రవర్తన మార్చుకుంటాడో చూద్దాం. మార్చుకోకపోతే తప్పదు. అభిమానుల ఆగ్రహానికి బలిగాక తప్పదు గోయంక్ మళ్ళీ.